నా మనసులో మాట ఎప్పుడు ఎలా పసిగట్టేస్తారు? ఏం మాట? చాలే, మాట దాటేయొద్దు. మాకిప్పుడే తెలిసింది. నారినీకేతన్లో మొదటి బహుమతి గెలుచుకున్న స్త్రీకి బహుమతి ఒక మహిళ చేతి ఇప్పిస్తున్నారని. మీతో కలిసి అక్కడికి వెళ్ళగలిగే మహిళని కేవలం మేమేగా. గృహమంత్రి గారి సమక్షంలో మేం ప్రదానం చేస్తాం మహారాజా. పేపర్ వాళ్ళు వస్తారు, బహుమతి ఇస్తుండగా వాళ్ళు మా ఫోటోలు తీస్తారు. ఇంకా మీరు సభకు ఖచ్చితంగా వస్తున్నారు, కానీ బహుమతులు ఇచ్చేది మీరు కాదు, వేరొకరిస్తారు. మేము కాదంటే ఇంకెవరు? స్వర్ణలేఖ. మహారాజా, మీరు ఆ శోకుల రాణికి మాకంటే ఎక్కువగా ఫోటోలు. మా అభిప్రాయం ఏంటంటే మాకన్నా ఎక్కువ గౌరవం ఎలా ఇస్తారు? మీరన్నది నిజమే. ఇదంతా గౌరవం గురించే. మేం గృహమంత్రి ముందు మా గౌరవాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం. నిస్సహాయులకి మేం సహాయం చేస్తామని తెలపాలనుకుంటున్నాం. మేం వితంతువులకు వారి హక్కులు ఇప్పిస్తాము. దీనివల్ల ఎన్నికల్లో మాకు లాభం కలుగుతుంది. అందుకే మేం నిర్ణయానికి వచ్చాం, మీరు స్వర్ణలేఖను ఒప్పించాలి, ఈ సమావేశానికి తీసుకురావాలి. ఎన్నికలు మీవే. పేదలకి సాయం మీరు వెళ్ళి చేసుకోండి, మాకేం ఆసక్తి లేదు. మీ గొంతు, మీ పొగరు నా ముందు కొంచెం తగ్గించుకోండి రాజేశ్వరి. మాకు లేదనిపించుకోవడం అలవాటు లేదు కనుక చివరిసారిగా చెప్తున్నాం, నారీ నికేతనంలోకి మీరు తప్పకొస్తారు. పోతే బహుమతులు స్వర్ణలేఖిస్తుంది. రాణి పని అయ్యింది. టిక్ టిక్ 10, టిక్ టిక్ 9, టిక్ టిక్ 8, టిక్ టిక్ 7, టిక్ టిక్ 6, టిక్ టిక్ 5, టిక్ టిక్ 4, టిక్ టిక్ 3, టిక్ టిక్ 2, లాస్ట్ టిక్ టిక్ 1. అయిపోయింది టైము. ఏం చిట్టెలుక, వింటావా పొడుపు కథకి విడుపు? దానికి జవాబు భవిష్యత్తు. ఎప్పుడు నేను లేను కానీ ఎప్పటికీ ఉంటాను. ఎవరూ నన్ను చూడలేదు, ఎప్పటికీ చూడలేరు కూడా. కానీ అందరూ నన్నే నమ్ముకుంటారు. నా సాయంతోనే బతుకుతున్నారు. చెప్పవే చిట్టెలుక, నేనెవరిని? నేను భవిష్యత్తును. అయ్యో ఏంటిది, నేను ఇంత చిన్న జవాబు కూడా చెప్పలేకపోయానేంటి? ఆగండి పెద్దరాని అమ్మ, మీరు తనని బాధకండి. తనని మేం బాదుతాం. తన వల్లే రాజా అన్నయ్య మమ్మల్ని దూదిలో ఏకి పడేశాడు. ఇప్పుడు మా వంతు. చేప పిల్లకి ఈదడం, మహారాజు పిల్లాడికి శిక్షించడం ఎవ్వరూ నేర్పక్కర్లేదు. అది వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. తీసుకోండి జీవన్ బాబు, కానివ్వండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,